గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్కారం అన్వర్ గారు. నమస్తే మేడం. చాలా వరకు చెప్తూ ఉంటారు అండ్ చాలా బుక్లో కూడా మనం చదివాం. మనం ఏదైతే అనుకుంటామో మనకు అది జరుగుతుందని, అదే కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ హ్యూమన్ ఎమోషన్స్ అనేవి చాలా కామన్. ఒక ఎమోషన్ వచ్చినప్పుడు చాలామంది అక్కడే స్టక్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఆ ఎమోషన్ నుంచి ఎలా మనం బయటపడవచ్చు అంటారు? సూపర్ మేడం, మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఉందండి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ గేమ్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఎమోషన్. రోజంతా మనం ఏ ఎమోషన్ క్యారీ చేస్తుంటామో ఫర్దర్గా దాన్నే మనం అట్రాక్ట్ చేస్తాం. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. దీన్నే లాల్ అంటారు. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఈరోజు మీరు ఏ ఎనర్జీతో అంటే ఏ ఎమోషన్తో ఫ్రీక్వెన్సీతో ఉంటారో ఫ్యూచర్లో అదే మళ్ళీ మీరు అట్రాక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ ఎమోషన్ని మనం కంట్రోల్ చేయడం కాకుండా ఎలా చేంజ్ అవ్వచ్చు అనేది చూద్దాం. సో దానికి ఒక టెక్నిక్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ టెక్నిక్. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటి ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ అంటే? ప్రపంచంలో ఏదైనా రెండు రకాలుగా ఎగ్జిస్ట్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, పగలు రాత్రి, ఓటమి విజయం, హాట్ కోల్డ్, బ్లాక్ వైట్, ఇలాగా ఏదైనా రెండు రకాలుగా ఉంటుంది. ఎనర్జీ కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, రెండు నెగిటివ్ ఎనర్జీ. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజంతా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నాను అనుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మీరు ఫ్యూచర్లో సిచ్యువేషన్స్ని, పీపుల్ని అలాగే అట్రాక్ట్ చేస్తారు. నెగిటివ్ పీపుల్ కానీ నెగిటివ్ సిచ్యువేషన్స్ని కానీ. ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని మనం ఎలా చేంజ్ చేసుకుందాం చూద్దాం. ఆ ఎమోషన్, దానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉందండి, దట్ ఈస్ కాల్డ్ 2S 2C. 2S అంటే 2 steps టు స్టాప్ దట్ ఆ ఎమోషన్, ఆ నెగిటివ్ ఎనర్జీని ఆపేయాలి, అక్కడితో కట్ చేయాలి. అండ్ 2 steps టు క్రియేట్ న్యూ ఎమోషన్ అనమాట. సో ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ అండి. నేను చాలామంది క్లయింట్స్ మీద అప్లై చేసి మ్యాజికల్ రిజల్ట్స్ తీసుకొచ్చాను. సో చూద్దాం, వాట్ ఈస్ 2S? 2S అంటే ఫస్ట్ 2 steps స్టాప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సింపుల్గా, ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మై ఎమోషన్. ఎవరైనా మనం హర్ట్ చేశారనుకోండి, దానికి 100% ఆ పర్సన్ కాదు, మనం తీసుకున్నాం కాబట్టి ఆ ఎమోషన్ని ఇంటర్నల్గా. సో ఐఎమ్ ద రెస్పాన్సిబుల్. మరి ఆ ఎమోషన్కి రెస్పాన్సిబుల్ ఎవరు? నేనే అని తెలిసినప్పుడు మార్చుకోవడం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఫీల్ అవ్వాలి, ఓకే ఈ ఎమోషన్కి కారణం నేనే, ఈరోజు నా నెగిటివ్ ఎనర్జీకి కారణం నేనే, నా అప్పులకి కారణం నేనే, వేరే వాళ్ళు కాదు. చాలామంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఓడిపోయినప్పుడు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. నాకు నువ్వే కారణం, నీ వల్ల ఎలాగైంది అని చెప్పేసి. నో, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే అన్నిటికీ కారణం నువ్వే. సో ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ ఎప్పుడైతే ఫీల్ అవుతామో సగం బడ్డెని తగ్గిపోద్దండి, సగం ఎమోషన్ దిగిపోతుంది. అండ్ రిమైనింగ్ ఎమోషన్ ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలంటే సింపుల్గా ప్యాటర్న్ అంటారు, ప్యాటర్న్ బ్రేక్. మన బ్రెయిన్లో ఏముంటాయంటే న్యూరాన్స్ ఉంటాయండి. ఇవి ఏమవుతాయంటే, ఎప్పుడైతే మీరు ఒక విషయం బట్టి కంటిన్యూగా ఆలోచిస్తుంటుంటారో టక న్యూరాన్స్ ఒకటికొకటి లింక్ అయిపోతుంటాయి. సో దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటాం మనం. సో దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే, నెగిటివ్లోకి వెళ్ళగానే పదే దాని గురించి ఆలోచిస్తుండడం వల్ల బ్రెయిన్లో న్యూరాన్స్ మొత్తం ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని బ్రేక్ చేయాలి. ఏ విధంగా చేయొచ్చు? సూపర్ మేడం. లాస్ట్ నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు. హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు, సార్ మా వైఫ్ ఇలాగ బాగా ఒక ఇన్సిడెంట్ లైఫ్లో గుర్తు రాగానే చాలా ఎమోషనల్ అయిపోతుంది సార్ తనని చెప్పేసి. అంటే ఓకే చెప్పండి సార్ అంటే, వద్దొద్దు సార్ వద్దొద్దు, చెప్తే తను ఏడ్చేస్తుంది బాగా, ఇంకా మరి ఆపలేమని. నో సార్ నో ప్రాబ్లం చెప్పమని నేను చెప్పాను. ఆవిడ ఇంకా స్టార్ట్ చెయ్యక ముందే అప్పుడే కళ్ళంటే ఆవిడ ఫేస్ ఫీలింగ్స్ మారిపోయి ఎమోషన్ మారిపోతుంది. అప్పుడు నేను ఏం చేసాను తెలుసా అండి, ఆ ఎమోషన్ మనం ఏం చేయాలి? బ్రేక్ చేయాలి. సో చంద్రముఖి, మీరు సినిమా చూసుంటారు. చంద్రముఖి సినిమాలో తను చంద్రముఖిలాగా మారిపోయిన, అంటే ఎమోషనల్ అవుతున్నప్పుడు అక్కడ రజనీకాంత్ గారు ఏయ్ అని గట్టిగా అరగానే అక్కడ ఎమోషన్ ప్యాటర్న్ బ్రేక్ అయిపోతుంది. సిమిలర్గా అప్పుడు ఆవిడ చెప్పేటప్పుడు నేను ఏం చేశానంటే, సడన్గా నా చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ పడేశాను. ఆవిడ ఇంకా అంటే న్యూరాన్స్ మళ్ళీ కనెక్ట్ అయిపోతున్నాయి. అప్పుడు వెంటనే ఆ గ్లాస్ పడిగానే వెంటనే అయ్యో సార్ అనగానే ఆవిడ ఆ ఎమోషన్ తగ్గిపోయింది అనమాట. అంటే కంట్లో నీళ్ళు అలా తగ్గిపోతున్నాయి. అనగానే లేదు మేడం సారీ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, యూ క్యారీ ఆన్ మేడం అన్న. మళ్ళీ ఆవిడ చెప్తూ ఎమోషనల్ అవుతున్నప్పుడు సడన్గా నా చైర్లో ఇలా వెనక్కి ఇలా చైర్ పడిపోతున్నప్పుడు అంటే అయ్యి సార్ ఏమైంది సార్ అనగానే సారీ మేడం ఏదో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇదైంది, ఓకే కంటిన్యూ మేడం అన్నాను. ఇంకా తర్వాత చెప్పండి మేడం ఇప్పుడు ఆ ఎమోషన్ వస్తుందా అన్నాను. లేదండి అంతే ఆగిపోయింది అనమాట. అంటే నేనేం చేశాను,
ఆ ఎమోషన్ని బ్రేక్ చేశాను. మన ఇంట్లో కూడా ఎవరైనా ఏడుస్తుండగానే వెంటనే వాళ్ళ ఫోకస్ మార్చాలి. ఎగ్జాంపుల్ చూడండి, చిన్నప్పుడు ఒక తల్లి బేబీకి తినిపిస్తున్నప్పుడు బాబు ఏడుస్తుంటే ఏం చేస్తుంది? ఆ ప్యాటర్న్ ఎలా బ్రేక్ చేస్తుంది అంటే, చూడు బూచరు వచ్చేది, అగో చందమామ లేదా అల్లగా అది వచ్చింది అని ఆ ఫోకస్ని మార్చేస్తారు. అంటే ఆ ప్యాటర్న్ని ఫామ్ అవ్వకుండా బ్రేక్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఐఎమ్ ద రెస్పాన్సిబుల్, నేనే కారణం నా ఎమోషన్కి, ఎందుకంటే ఈ ఎమోషన్ని బ్రేక్ చేస్తేనే ప్రమోషన్ వస్తుందండి. సో అయిపోయింది. రెండోది ఏం చేసాం? దాన్ని పూర్తిగా బ్రేక్ చేసేస్తున్నాం. మీరు ఎప్పుడైనా డిసప్పాయింటెడ్ నెగిటివ్ థింకింగ్లోకి వెళ్తున్నారు, వెంటనే ఏం చేయాలి? అందుకే చాలామంది చెప్తారు రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ అంటారు. నెగిటివ్ ఎమోషన్లోకి వెళ్ళకుండా ఎప్పుడైతే రబ్బర్ బ్యాండ్ లాగా వదులుతామో ఆ ప్యాటర్న్ ఫామ్ అవ్వకుండా బ్రేక్ అయిపోతుంది. సో ఇది 2 స్టెప్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మనం కొత్త ఎమోషన్ని క్రియేట్ చేయాలి. బాధలు ఉన్నప్పుడు కొత్త ఎమోషన్ ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 స్టెప్స్ చెప్పేసాం. ఇప్పుడు రెండో స్టెప్స్ చాలా పవర్ఫుల్ అండి ఇవి. రెండో దాంట్లో క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. మీరు బాగా డల్ అయినప్పుడు, నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళినప్పుడు, నెగిటివ్గా ఎమోషన్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? తల పట్టుకొని కూర్చుంటాం. లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా డల్ అయితే ఎలా కూర్చుంటారు మేడం? కామ్గా తల కిందకి దించేసి, సో ఏదో గాల్లోకి చూస్తూ అలాగా. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మార్చేయాలన్నమాట. యూ సీ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, దే హ్యావ్ అ సూపర్ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్. విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళు స్పోర్ట్స్ పీపుల్ చూడండి, వాళ్ళంతా కూడా దీన్ని ఏమంటారంటే సైకాలజీలో కూడా ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ సైకాలజీ, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫిజియాలజీ. మీ ఫిజియాలజీ మారిస్తే మీ సైకాలజీ మారుతుందండి. సో మీరు ఏం చేయాలంటే ఈరోజు నుంచి ఎప్పుడైనా డల్ అయినా వెంటనే లో బాడీ లాంగ్వేజ్లోకి వెళ్ళకండి. డల్గా అలా కూర్చోవడం కాదు, మీరు ఎనర్జెటిక్గా కూర్చోండి. ఇది కొంచెం కామెడీగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ రియల్లీ క్రియేట్ ఎ మ్యాజికల్ రిజల్ట్స్. సో బాడీ లాంగ్వేజ్ ఇమీడియట్గా మార్చండి. రెండోది ఏంటంటే పీపీటీ అంటాం అనమాట. రెండో స్టెప్ టు క్రియేట్ పీపీటీ అంటే ప్రాక్టీస్ పాజిటివ్ టాక్. మన వర్డే మన వరల్డ్ని క్రియేట్ చేస్తుందండి. మనం ఏదైతే మాట్లాడుతుంటుంటామో నెగిటివ్లో ఉన్నా కూడా పాజిటివ్గా మాట్లాడండి ఎప్పుడు కూడా. అందుకే చూడండి, ఒకప్పుడు కూడా ఏం చెప్పి బియ్యం నిండుకున్నాయి ఇలా చెప్పేవారు అనమాట. సో ఆల్వేస్ బీ పాజిటివ్, క్రియేట్ న్యూ ఎమోషన్స్ని అక్కడ బ్రేక్ చేయండి, కొత్త ఎమోషన్స్ని క్రియేట్ చేయండి. సో ఫైనల్గా 2 స్టెప్స్ మాత్రం మర్చిపోకండి. సో ఏంటి? బాడీ లాంగ్వేజ్. డల్గా కూర్చోకండి. డల్గా ఉన్నప్పుడు వెంటనే బాడీ లాంగ్వేజ్ మార్చుకోండి. దాని తర్వాత వర్డ్స్ మార్చేయండి. నేను బాగాలేను, నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, వద్దు. నో. సో యువర్ పాస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యువర్ ఫ్యూచర్ అంటుంది లా ఆఫ్ అట్రాక్షన్. సో గతానికి భవిష్యత్తుకి సంబంధం లేదు. సో చూడండి, ఇది మీ డ్రీమ్స్, లేదా మీరు వెళ్ళాలనుకునే ఎమోషన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందండి. ఎప్పుడైతే ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ మీరు వాడతారో ఎక్కడున్న మీరు ఇక్కడికి వస్తారో. సో కానీ చాలామందికి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా వాడక బ్రిడ్జ్లా కాకుండా వాల్లాగా అయిపోతుంది అనమాట. అంటే ఆ డ్రీమ్స్ అచీవ్ అవ్వలేరు, కొత్త ఎమోషన్స్కి వెళ్ళలేరు. సో ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ మేడం. ఇప్పుడు చాలామంది ఎలా సార్ ఎమోషన్ని మార్చుకోవాలి, ఎమోషన్ ఎలా మార్చాలంటుంటారు. చాలా సింపుల్ అండి. ఎమోషన్ ఎప్పుడు వస్తుందంటే బై రిపీటెడ్ థాట్ రావడం వల్ల మనం ఎమోషనల్ అయిపోతాం. అంటే థాట్ మారిస్తే ఎమోషన్ మారిపోద్దిగా. సో మనం ఏం చేయాలంటే రూట్స్ మీద వర్క్ చేస్తే ఫ్రూట్స్ మారుతాయి. చాలామంది ఫ్రూట్స్ మీద వర్క్ చేస్తారు. నో, వర్క్ ఆన్ రూట్స్. రూట్స్ ఏంటి? థాట్. అక్కడ ఫ్రూట్స్ ఏంటి? ఎమోషన్. సో మనం డైరెక్ట్గా థాట్ మీద ఒకసారి వర్క్ చేద్దాం మేడం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. థాట్ ఎంత పవర్ఫుల్. మీకు వచ్చే రిపీటెడ్ థాట్, మైండ్లో ఏదైతే అనుకుంటారో అది బయట జరుగుతుందని చాలామందికి తెలియదు. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీ చేత చేయిస్తాను. ఇది ఒక పెండులం మేడం. ఓకే. సో ఇది మీరు తీసుకొని మీరు ఇలా పట్టుకొని మీరు ఇలా హోల్డ్ చేసి మీ మైండ్లో, ఇది ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఆన్లైన్లో ఈ పెండులం దొరుకుతుంది. మీరు ఎక్కడైనా బయట కొనుక్కొని ఏం చేయాలి? థాట్ యొక్క రిపీటెడ్ థాట్ యొక్క పవర్ చూద్దామండి. మీ మైండ్లో బలంగా అనుకోండి. రైట్ సైడ్ రొటేట్ అవ్వాలా, లెఫ్ట్ సైడ్ రొటేట్ అవ్వాలా, ఫ్రంట్ సైడా, బ్యాక్ సైడా, ఏదో ఒకటి అనుకోండి మేడం. నాకు చెప్పకండి. దాన్ని పదే అనుకోండి. రిపీటెడ్గా థాట్ని అప్లై చేయండి. ఇన్నర్ వరల్డ్లో జరిగేది అవుటర్ వరల్డ్లో ఎలా జరుగుతుంది అనేది మనం చూపిద్దాం.
అయిందా మేడం? యా సో మీరు మైండ్లో రైట్ సైడ్ రొటేట్ అవ్వాలంటే అది రైట్ సైడ్ రొటేట్ అవుద్ది, లెఫ్ట్ సైడ్ రొటేట్ అవ్వమంటే రొటేట్. కానీ మనం కొంచెం జాగ్రత్త హ్యాండ్ కదపకుండా పట్టుకుంటే సరే. అందుకే స్టిఫ్గా పట్టుకొని మనం ఏదైతే మైండ్లో రైట్ సైడ్ రొటేట్ అవ్వు, రైట్ సైడ్ రొటేట్ అవ్వు, రైట్ సైడ్ రొటేట్ అవ్వు అంటే ఆ థాట్ అక్కడ పనిచేస్తుంది. సో ఇది మేడం. ట్రూ అండి. అండ్ చాలా బాగుంది. ఎస్పెషలీ నిజమే చెప్తూ ఉంటారు, ఏదైనా కూడా మన మైండ్ సెట్ ఆ ఎమోషన్ నుంచి బయటపడాలి అన్నా, అందులోనే ఉండాలి అన్నా కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ థాట్స్ అండ్ ఎమోషన్స్. ఎగ్జాక్ట్లీ మేడం. ఇక్కడ నేను పాయింట్ చెప్తానండి, మైండ్ సెట్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది ఏంటంటే మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.